హన్మకొండ జిల్లాలో గంజాయి ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై వివిధ శాఖల అధికారులతో కూడిన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, విద్య, ఎక్సైజ్, నార్కోటిక్, రైల్వే, జీఆర్పీ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గత నెల రోజులుగా మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకున్న చర్యలు, తీసుకోబోతున్న చర్యలపై ఆయా శాఖల అధికారులు వివరించారు. అనంతరం ఆర్డీఓ వైవి గణేష్ మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణకు వాటి మూలాలను తెలుసుకుని పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమై మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఎస్కే సలీమా, డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి, డిఐఈఓ గోపాల, పర్ఖల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ, నార్కోటిక్ డీఎస్పీ సైదులు, కాజుపేట ఏసీపీ తిరుమల్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హై స్కూల్ మర్కజీ ఆదర్శ కాలేజీలో మనం ఈ అవేర్నెస్ ఉన్న ఈ 4 స్టేషన్స్ అంటే ఇంక్లూడింగ్ వరంగల్, కిలవరంగల్ కూడా కలుపుకొని 77.41 కేజెస్ 19.35 lakhs వర్త్ ఆఫ్ గాంజా సీజ్ అయింది సార్. దాని తర్వాత ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రం ఈ పోస్టర్స్, పబ్లిక్ ప్లేస్లో మాత్రం రెగ్యులర్గా చేస్తున్నాం సార్. గాంజా మొత్తం 600 కేజెస్ గాంజా కూడా సీజ్ చేసి సివిల్ పోలీస్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. ఇప్పుడు స్వయం మేము ఎఫ్ఐఆర్ చేసే ఇన్స్ట్రక్షన్ లేవు కాబట్టి చేసే ఎన్ఫోర్స్మెంట్ కూడా సివిల్ పోలీస్కి ఇచ్చేసి వాళ్ళకు జస్ట్ కాకుండా కోఆపరేట్ చేయాలి వాళ్ళకు గైడ్ చేసుకుని చేయడం. అవును సార్, ప్రహరీ క్లబ్స్ వాటి పేరు ప్రహరీ అని మీకు నేను ఇదివరకు చెప్పాను. ఆ రిపోర్ట్ కూడా నేను సబ్మిట్ చేశాను సార్. మేడం చెప్పినట్టు కోట్పాలనే సిగరెట్ తాగిన, అమ్మిన లేదా ఎక్కడైనా సార్ 18 years The offences under the Act attracts jail terms ranging from 1 year to 20 years. Yes. And fine depending on the crime. Under the Act, criminal conspiracy and even attempts to commit an offence attract the same punishment. మీటింగ్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో, కాలేజెస్ కానీ, స్కూల్స్లో కానీ మీరు ఎప్పుడైనా మీ తరఫున పెడుతున్నాం అంటున్నారు కదా, జిల్లా లెవెల్ ఆఫీసర్లు ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే మీ ఏసీపీ లెవెల్ ఎక్కడ మీటింగ్ పెడతారు మీ ఆఫీస్లో, లేకుంటే ఎట్లా చేస్తారు అక్కడ మన ఫీల్డ్ లెవెల్ నాలెడ్జ్ కూడా మనకు తెలుస్తుంది. చాలా మంది పార్టిసిపేట్ ఎక్కువ ఉంటుంది జనరల్గా ఆ ఇన్స్టిట్యూషన్లో. పిల్లలు లేని కాడ కొంత పేరెంట్స్ కూడా పిలిస్తే బాగుంటుంది. జనరల్గా ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో, ఈ ఇష్యూ ఎక్కడైనా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్న చోట సస్పెక్టెడ్ ప్లేసెస్ అలాంటి ఇన్స్టిట్యూషన్ ఎన్నుకుంటే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. ఆ ప్రాబ్లం లేని ఇన్స్టిట్యూషన్ పోవడం వల్ల ఉపయోగం లేదు. ఆ ప్రాబ్లం ఎక్కడైతే ఉంది అని మన నోటీస్కి వస్తుందో ఆ ఇన్స్టిట్యూట్లో ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఒకేగా మీ మండల్ లెవెల్ టీమే కాకుండా డివిజన్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఒకటి ఇద్దరు ఆఫీసర్, డిఎంఎన్హెచ్ఓ గారు, డిఈఓ అట్లా డిఐఓ గారు వస్తారు. అలాంటి ఆఫీసర్ వస్తే కొంచెం ఫీల్డ్ లెవెల్ వాళ్ళకి కూడా దీనికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే నాకు తెలిసి ఎప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్లోనే సిస్టమేటిక్ జరుగుతున్నాయి. ఫీల్డ్ లెవెల్ జరుగుతుండొచ్చు కానీ అది కొంచెం ఫోకస్ కాకుండా ఉండిపోతున్నాయి.